హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీకు అప్డేటెడ్గా జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీరు కూడా వెంటనే అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది. ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. అన్ని నోటిఫికేషన్స్ లాస్ట్ డేట్స్ అయితే మీకు చెప్తాము. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ INCOIS ఇన్కోయిస్ అంటే అంటారు. ఇది ఎక్కడుందంటే మన హైదరాబాద్ తెలంగాణలో అయితే ఉంది. ఇదైతే ఆటానమస్ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద అయితే వస్తుంది. ఇది కూకట్పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట రోడ్లో అయితే ఉంది. దీంట్లో కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అడ్రస్ అయితే క్లియర్గా అయితే చెప్పారు. ఇప్పుడు పొజిషన్స్ అయితే చూద్దాము. ఇట్లా కిందకైతే వచ్చేయండి ఫ్రెండ్స్. కిందకి రావడంతోటి ఇక్కడైతే 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసోసియేట్ 2, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసోసియేట్ 1. ఈ పొజిషన్స్ అయితే ఉన్నాయి. వీటిలో అయితే ఇవన్నీ పై 3 పొజిషన్స్ అయితే వచ్చేసి కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. బట్ నేనైతే ఒకసారి అయితే చెప్తాను ఎవరెవరు అప్లై చేసుకోవాలో. ఈ 4 and 5 అయితే వచ్చేసి డిగ్రీ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే అన్నిటిని అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 అయితే ఉంది. ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఇన్ ఓషన్ సైన్స్ కానీ, అట్మాస్ఫిరిక్ సైన్స్ కానీ, క్లైమేట్ సైన్స్ కానీ, జువాలజీ, ఫిషర్స్, మెరైన్ బయాలజీలో అయితే చేసి ఉండాలి. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి పొజిషన్స్కి. శాలరీ అయితే వచ్చేసి 78,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 పొజిషన్ 78,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళైతే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్స్లో అయితే చేసేసి అయితే ఉండాలి. ఒకసారి అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే మిగతా డీటెయిల్స్ కూడా అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. థర్డ్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2. సో శాలరీ అయితే వచ్చేసి 67,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ అయితే 40 years అయితే ఉండాలి. ఇక్కడ కూడా మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ కమ్యూనికేషన్, ఓషనిక్ సైన్స్, అట్మాస్ఫిరిక్ సైన్సెస్, క్లైమేట్ సైన్సెస్, మెరైన్ సైన్సెస్లో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 60% మార్క్స్ అయితే క్వాలిఫై అయితే ఉండాలి. ఒకసారి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే క్లియర్గా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 అయితే చూద్దాము. 40 years ఏజ్ లిమిట్ అయితే ఉంది. 67,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీటికైతే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే చేసినా పర్వాలేదు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 పొజిషన్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 40 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. 67,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనికి కూడా మాస్టర్ డిగ్రీ ఇన్ ఓషనిక్ సైన్సెస్, అట్మాస్ఫిరిక్ సైన్సెస్, క్లైమేట్ సైన్సెస్, మెరైన్ సైన్సెస్, మెటీరియాలజీ, ఫిజిక్స్, ఓషినోగ్రఫీ, మెరైన్ బయాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఆర్ మాస్టర్స్ అయితే చేసి ఉండాలి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే. నెక్స్ట్ అయితే పోస్ట్ కోడ్ 6 ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 పొజిషన్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 56,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళైతే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, సివిల్, ఎలక్ట్రికల్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్లో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి పోస్ట్ కోడ్ 7 ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 పొజిషన్ 35 years అయితే ఉండాలి. 56,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఇన్ ఓషనిక్ సైన్సెస్, అట్మాస్ఫిరిక్ సైన్సెస్, క్లైమేట్ సైన్సెస్, జువాలజీ, ఫిషరీస్, ఇక్కడైతే చాలా బ్రాంచెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే చెక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పోస్టల్ కోడ్ 8 అనేది అయితే చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది డిగ్రీ క్వాలిఫికేషనే కాబట్టి. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 2 పొజిషన్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ అయితే 35 years అయితే ఉంది. శాలరీ అయితే 50,000 అయితే పే చేస్తారు. ఇక్కడ క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. బీఎస్సీ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, స్టాటిస్టిక్స్, బయాలజీ, జువాలజీ, ఫిషరీస్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బీసీఏ
ఆర్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కానీ, మెకానికల్ ఇంజినీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ వీటిలో ఏం చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. 60% మార్క్స్ అయితే ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు. ఇక్కడైతే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటే బెటర్ అని అయితే చెప్పారు. ఎక్స్‌పీరియన్స్ కూడా ఒకవేళ వేటిలో ఉంటే బెటరో ఇక్కడ చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ జాబ్‌లో రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయో కూడా చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే పోస్ట్ కోడ్ 9 అయితే వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 1 పొజిషన్. ఇది కూడా చాలా మందికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కూడా డిగ్రీతోనే అప్లై చేసుకోవచ్చు. 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉంది. 39,000 అయితే పే చేస్తారు. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికైతే బీఎస్సీ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, బయాలజీ, జువాలజీ, ఫిషరీస్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ 3 ఇయర్స్ డిప్లొమా చేసినా పర్వాలేదు. మెకానికల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అన్న పర్లేదు. ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ వీటిలో ఏవి చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. 60% మార్క్స్ అయితే కలిగి ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అయితే వచ్చి ఉండాలి మీకు. అలాగే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వేటిలో ఉంటాయి చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. చెక్ చేసుకోండి. రెస్పాన్సిబిలిటీస్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి సెప్టెంబర్ 22, 2021 అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ క్యాండిడేట్స్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూసుకోండి. అండ్ మీరైతే ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ అయితే అన్నీ సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని క్లియర్గా చెప్పారు. అలాగే ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 1 to 3 నుంచి అయితే వచ్చేసి త్రూ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే పోస్ట్స్ ఫర్ 4 to 5 అయితే వచ్చేసి త్రూ రిటర్న్ టెస్ట్ అయితే క్లియర్గా చెప్పారు. ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది. అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటాయి కదా, వాటిని అయితే అప్లోడ్ చేయాలని అయితే క్లియర్గా అయితే చెప్పారు. ఇక్కడ హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసుకుని అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎటువంటి హార్డ్ కాపీస్ పంపించవలసిన అవసరం లేదని అయితే చాలా క్లియర్గా అయితే చెప్పారు. సో ఇప్పుడైతే నేను అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు లింక్ ఓపెన్ చేయడంతో ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మీది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 3 కింద అయితే వస్తుంది. ఇక్కడ ఓపెన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తే ఇట్లా అయితే కనిపిస్తుంది మీకు. ఇలా అయితే కిందకైతే వచ్చేయండి. ఇక్కడ న్యూ యూజర్ ఉంది కదా ఫ్రెండ్స్, న్యూ యూజర్ అని అయితే క్లిక్ చేయండి. సో మీకైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఇక్కడ టైటిల్ మెన్షన్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడికి అయితే లాగిన్ ఐడి, పాస్వర్డ్స్ అయితే వస్తాయి. అలా వచ్చిన లాగిన్ ఐడి, పాస్వర్డ్స్ ఇక్కడైతే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసి లాగిన్ చేసుకుని ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోండి. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 22 సెప్టెంబర్ 2021 5 PM అయితే ఇచ్చారు. ఈ లోపల అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.